ప్రజల సౌకర్యార్థం కాకినాడ నుండి మైసూరు వరకు రైలును ప్రారంభించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి మైసూరు వెళ్లే రైలును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, స్టేషన్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, ప్రజల కోసం ఈ ట్రైన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 32 స్టేషన్లలో ఈ రైలు వెళ్లడం జరుగుతుందన్నారు. అమృత్ భారత్ పథకంలో 70,000 కోట్లతో 4 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సామర్లకోట, కాకినాడ, తుని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం జరిగిందని, వాటిని తొందరలోనే ప్రారంభిస్తామన్నారు. పిఠాపురం రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని, 35.28 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను నిర్మించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అండర్ బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతున్నాయని, కేంద్ర రాష్ట్రాల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, రత్నసాగర్, అశోక్ కుమార్, జనసేన నాయకులు సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. హెల్ప్ అయ్యేలాగా, యూజ్ అయ్యేలాగా అంటే స్టూడెంట్స్ వెళ్తారు, ఫార్మర్స్ వెళ్తారు, అలాగే మన బెంగళూరులో ఉన్న లేకపోతే హైదరాబాద్లో ఉన్న పిల్లలు చూడటానికి పేరెంట్స్ వెళ్తారు, లేకపోతే ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. వీళ్ళందరికీ కూడా ఎంతో భారం తగ్గించి ఈ ట్రైన్ పర్మనెంట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో అంటే 4 అమృత్ భారత్ స్టేషన్స్ ఆల్రెడీ 75 కోట్ల రూపాయలతో సామర్లకోట, తుని, కాకినాడ పూర్తి అంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ఇనాగ్రేషన్స్ రెడీగా ఉన్నాయి. అండ్ పిఠాపురం కూడా మొన్నే అమృత్ భారత్ స్టేషన్లో శాంక్షన్ అయింది. 28 రైల్వే వర్క్స్ అంటే పాస్లు కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఇట్లా ఎప్పటి నుంచో 30-35 ఏళ్ళ నుంచి ఆగిపోయిన వర్క్స్ని 28 వర్క్స్ని కేవలం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేయడం. తునిలో 88 crores పెట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి శాంక్షన్ తెచ్చుకున్నాం. అలాగే మొన్న కాకినాడ పార్లమెంట్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో March 16th మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా అంటే డిపిఆర్ స్టేజ్కి తీసుకొచ్చే విధంగా రైల్వే మంత్రి గారిని నేను పార్లమెంట్ సాక్షిగా అడగటం జరిగింది, కోరటం జరిగింది, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో కోరటం జరిగింది. అండ్ తుని రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా రోజుకి 40,000 మంది క్రాస్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా ఇందులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యేసరికి నేను మినిస్టర్ గారితో పర్టికులర్గా వెళ్ళి అడగటం, రిక్వెస్ట్ చేసుకోవటం, ఫాలోఅప్ చేసుకోవటం. అంటే సెంటర్లో ఎప్పుడైనా సరే మన స్టేట్కి ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి, పనులు అవ్వాలి అంటే మన నాయకత్వం మీద, స్టేట్ నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అలాగే మన స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్ ఎప్పుడూ బాగుండాలి. మినిస్టర్స్తో ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ కూడా స్టేట్ సంబంధాలు సెంటర్తో ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అక్కడ కూటమి అంటే అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే నా వరకు నేను కూడా వచ్చి మాట్లాడటమే కాకుండా అక్కడున్న ప్రతి స్టేజ్లోని వెళ్ళి ఫాలోఅప్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే నార్మల్గా అయ్యే పని కన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది. సో అలాగే నేను ఎలక్షన్లో ఇచ్చిన హామీ అలాగే కాకినాడకి కష్టపడి పనిచేస్తాననే విధంగా అండ్ ట్రైన్స్ని తీసుకురావటం కానివ్వండి, పిలిగ్రిమ్స్ అంటే కుంభమేళా జరిగినప్పుడు ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్స్ని కోరటం కానివ్వండి, ట్రైన్స్ నిండిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్రైన్ అడిగటం. మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా చాలా బాగా సహకరిస్తూ కాకినాడ పార్లమెంట్ అంటే ఆయనకు కూడా నిజంగా ఎంతో ఒక ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ అందరికన్నా ముందు మనకి శాంక్షన్ చేయడం, అలాగే ఏది కోరినా సరే ఇమీడియట్లీ అప్రూవ్ చేసే విధంగా రైల్వే మంత్రి గారు కూడా సహకరిస్తున్నందుకు అశ్విని వైష్ణవ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా కాకినాడలో ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ అంటే రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే మినిస్ట్రీ అండర్స్లో ఇంకా తీసుకెళ్తాం. అలాగే ఎవరైనా పార్లమెంట్కి వెళ్లే ముందు మీ పత్రికే మిత్రులందరూ కూడా నిజమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే నెక్స్ట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు కనుక పట్టుకొచ్చిస్తే నేను అవి కూడా నిజంగా తీసుకుని వెళ్ళే విధంగా కృషి చేస్తూ పనిచేస్తానని చెప్పి ఈరోజు నిజంగా ఈ ట్రైన్లో ఫ్లాగ్ ఆఫ్ చేయడం ఒక ఆనందకరమైన విషయంగా భావిస్తాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.